అది స్టార్ట్. ఈ రోజుల్లో అందరికీ ఎయిర్ ఫాల్ అనేది కామన్ ప్రాబ్లం అయిపోయింది. అది స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, మనం తినే ఫుడ్ వల్ల అవ్వచ్చు, లేకపోతే పొల్యూషన్ వల్ల. ట్రావెలింగ్ ఎక్కువ చేసినా కూడా ఎయిర్ లాస్ అయిపోతుంది. అంటే స్ట్రెస్ ప్రతి ఒక్కరికి ఏజ్ గ్రూప్ అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎయిర్ లాస్ అవుతుంది. సో ఇవన్నీ ప్రాబ్లంకి మనం కొంచెం ఎఫర్ట్స్ పెడితే మంచిగా ఎయిర్ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు. దాని లాస్ట్కి ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అవి చేసుకోవడం కన్నా కొంచెం కొంచెం ఒక 500 మంది కాదని వదిలేసుకుంటే హెల్దీగా హెయిర్ని మెయింటైన్ చేయవచ్చు. హాయ్ హలో నమస్తే వైజాగ్ కథలు. ఈరోజు నేను ఆయిల్ తయారు చేయబోతున్నాను. ఈరోజు మనం వాడే వాటర్ పెట్టి మనకు జుట్టు అంతా ఊడిపోతుంది. దానివల్ల తినే ఆహారం పెట్టి కూడా ఆ హెయిర్ అంతా జుట్టు అంతా ఊడిపోతుంది. అందుకని ఈరోజు నేను హెయిర్ ఆయిల్ చేయబోతున్నాను. అది మీకు అందరికి యూజ్ అవుతుందని నమ్ముతాను. రోజ్మేరీ, ఆయిల్, ఆనియన్, బ్లాక్ జీరా అంటారు కదా అది, మెంతులు, ఉసిరికాయ, మళ్ళీ మందార ఆకులు, రెడ్ మందార ఆకులు, మందార ఆకులు, మందార పువ్వులు, మందార ఆకులు, కరివేపాకు, గులాబీ రెక్కలు. ఫస్ట్ ఆయిల్ తీసుకున్నాం. నేను 500 గ్రాముల ఆయిల్ తీసుకుంటున్నాను. అంటే అర కేజీ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ తీసుకున్నాను, కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. ఇది అర కేజీ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ సిమ్లో పెట్టుకోవాలా. సిమ్లో పెట్టుకునేటప్పుడు ఫస్ట్ మెంతులు వేసుకుంటాం. జీరా, నల్ల జీరా వేస్తున్నాను. ఉసిరికాయలు వేస్తున్నాను. ఆనియన్ వేస్తున్నాను. ఇవన్నీ కూడా కొద్దిగా సిమ్లో పెట్టుకొని మిడిల్లో పెట్టుకొని మరగబెట్టాలా. తర్వాత రోజ్మేరీ వేస్తున్నా. ఇది మేమైతే బ్లింకిట్లో ఆర్డర్ చేసుకున్నాము, మాకు దొరకలేదు. సో బ్లింకిట్లో అనేది అవైలబుల్గా ఉంది. ఇన్ కేస్ ఎవరికైనా కావాలనుకుంటే బ్లింకిట్లో ఆర్డర్ చేయండి. మందార పువ్వులు ఇవి 2 డేస్ ఎండబెట్టాను. 10 మందార పువ్వులు తీసుకున్నాను, ఎర్ర మందార. తర్వాత మందార ఆకులు కట్ చేస్తాను, ఎండబెట్టేసి 2 డేస్ ఎండబెట్టి అవి కట్ చేస్తాను అన్నమాట. త్వరగా ఆయిల్లో మరుగుతుంది కాబట్టి. నెక్స్ట్ కరివేపాకు బాగా కడిగేసి 2 రోజులు ఎండబెట్టి 2 డేస్ ఎండబెట్టి ఆయిల్ వేస్తాను. గులాబీ పువ్వులు తెచ్చానమాట. తెచ్చేసి బాగా కడిగేసి 2 డేస్ బాగా ఎండబెట్టి అవి రెక్కలు తీసి మొత్తం అవి ఒలిసేసి ఆకులన్నీ తీసి పడేసి పువ్వులు గులాబీ పువ్వులు వేస్తున్నాను, గులాబీ రెక్కలు. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇవంతా సిమ్లోనే అది బాగా నూనె ఆయిల్ బాగా మరగాలి. బాగా మరిగితే దాంట్లో ఉన్న మొత్తం అన్నీ మరిగి ఆయిల్లోకి వెళ్తుంది అన్నమాట. చూసారా, ఆ ఆయిల్లోనూ మనం వేసిన అన్ని ఐటమ్స్ చక్కగా ఆయిల్లో మరిగిపోయి మాడి మసైపోయాయి. అవి నల్లగా అవుతేనే తప్ప మనకి ఆయిల్ తయారవ్వదు మాట. ఇందాక ఆయిల్ తయారు చేసాం కదా, హెయిర్ ఆయిల్, అది ఇప్పుడు ఫిల్టర్ చేసుకుంది. చల్లగా అయిపోయింది. వేడిగా ఉందని
గంటన్నర పట్టింది చల్లగా అవ్వడానికి. ఇప్పుడు ఇది ఫిల్టర్ చేస్తున్నాను. ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన పిండేసిన తర్వాత ఇది మామూలుగా ఇలా వస్తుంది అన్నమాట. ఇది ఏం చేయాలంటే ఓ బౌల్లో వేసుకొని దీన్ని పడేయొద్దు. గ్రామ్స్ ఆయిల్ చేస్తే 435 గ్రామ్స్ వచ్చిందనమాట. ఇక్కడ ఇది మిగిలిపోయింది ఉంది కదా ఆయిల్ తీసాక, ఇదంతా మిక్సీ చేసుకొని ఇది కొద్దిగా ఆరబెట్టేసి మిక్సీ చేసుకొని మన తలకి వెన్న పెట్టుకునేటప్పుడు కొద్దిగా కలిపి పెట్టుకుంటే హెయిర్ అనేది బ్లాక్గా ఉంటుంది. ఆ తెల్లింటికలు ఉంటాయి కదా, అవి కొద్దిగా నల్లగా అవుతాయి. పూర్తిగా నల్లగా అయిపోతాయి అని కాదు, అదో స్మూతీగా ఉంటుంది. అజిసేస తీసుకున్నాను, దాంట్లో వేస్తున్నాను. కాఫీలకి మిల్క్ షేక్కి ఆర్డర్ చేస్తాం కదా, అవి అలా దాచుకొని ఇలా వేస్తారు అనమాట. మరి అవి వృధాగా పడేయలేం కదా, ఇలాంటి లిక్విడ్ లాంటివి గ్లాస్ జార్ లోనే వేయాలి. అందుకని సేవ్ చేయండి, అది వాడతాం. అందుకని ఇప్పుడు గాజు సంచులో వేసుకొని గాజు బాటిల్లో వేసుకొని ఇది 2 రోజులు కొద్దిగా ఎండలో పెట్టుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ సగం మిగిలితే ఈ గాజు బాటిల్లో సగం వేసాను అన్నమాట. హెయిర్ ఆయిల్ తయారు చేశాను. మీరు కూడా రాసుకొని ఇలా తయారు చేసి మీరు కామెంట్లో నాకు తెలియపరచండి. మీకు ఒక కాల ఆయిల్ కోసం మీకు ఏదైనా కావాలి, ఐడియా కావాలంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ అలోవెరా వేయాలి. అలోవెరా లేదు, మర్చిపోయాను, ఉండగానే మర్చిపోయాను. ఓకే, ఆయిల్ బాయిల్ చేస్తున్నప్పుడు అలోవెరా యాడ్ చేసుకోండి. మర్చిపోయాను. మీరు అది ఇప్పుడు తయారు చేసిన ఆయిల్ మా పాప రాస్తున్నాను, ఎందుకంటే చాలా హెయిర్ ఊడిపోతుంది. మరి అందుకని ఆయిల్ తయారు చేసి వాడదామని రాస్తున్నాను. సో మీరు కూడా ఒకవేళ ట్రై చేసి ఒక 6 months వరకైనా యూజ్ చేయండి. మీకు రిజల్ట్ ఎలాగొచ్చింది, బాగుంటే వర్కౌట్ అవుతే కామెంట్ చేయండి. దేనికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైజాగ్ కథలు.